శేషాద్రిపై శ్రీహరి పానుపు ఒరిగిన ఒక ప్రక్క ఒరుగుగాక వేదాలు వలించు విశ్వకర్మముఖంబులు నాలుగు ముడైన అగునుగాక పరమేశ్వరుని దివ్య తాండవంబునందు తాళము తప్పిన తప్పుగాక చదువుల గీర్వాణి మృదుకరంసిత వీణ పలికిన అపశృతులు పలుకుగాక సకల లోకములందు ధర్మశాస్త్రంబులు వేళ తప్పక వచ్చి వెలికి తీసి మోసుకొని పోవుచుండ యముండ ఒబులో పోబీలు పొమ్మికన్ పోబీలు పొమ్మికన్ నా వెంట రావలదు రాదగదు పోబీలు పొమ్మికన్ చీమల దూరని చిట్టడవులలో కాకులు దూరని కారడవులలో చీమలు దూరని చిట్టడవులలో కాకులు దూరని కారడవులలో లోది బొమ్మని అఘోరించిన వదలను కదలను మెదలిక పోబీల పొమ్మికను నా వెంట రావలదు రాదగదు పోబీల పొమ్మికను. యమధర్మరాజా ఓచున్నావా హౌరా యమధర్మరాజా ఓచున్నావా సొంతాయని కరుణలేక సొంతాయని కరుణలేక కాంతుని ప్రాణములను గొని పోవచున్నావా హౌరా యమధర్మరాజా పోవచున్నావా. సౌమిత్రి ఇచ్చటవి ఈ భయంకరమైన ఘోరారణ్యమునందు ఇతరులు ఏం చేయటం కష్టము. కాలు మోపిన చాలు కస్సని అరికాలు కోసుకపోయటి కూసురాలు ఒలికిడైనను చాలు అధరి పుస్సున లేచి పడగెత్తి పైబడు పాపిరేడు ఒలికిడైనను చాలు వడలు చూనలాగి నరములు బిగించు నలుగరేడు గోలి సోకిన చాలు కదరి భూమన నరములు బిగించు నలుగరేడు పులులు సింహాలు శరభాలు పోవ కటిక చీకటి కనరాది కోలిదోవా మౌనుకొమ్ము నీకేటి మగనియాసం ఓ వేళ మొరల వేళ
వచ్చన్నావా ఔరా యమధర్మరాజ ఏమిది జంతో చెప్పిన నన్ను వీడికి తన పంతంపు నెక్కించుకుని చూస్తున్నాను. సావిత్రి ఇంకొక ఉపాయం ఆలోచించటం. ఏ విధముగానైనాను ఒక వరమున సంగి ఈమెను సాగనంపదు. సావిత్రి ప్రభువు అఫలవన్న ఆధర్మమున మరి యొక్క వరంబున సంగ నిశ్చయించి తిని అదిను నీ ప్రతి ప్రాణము దక్క. సరే ప్రభు. సర్వరాజ్యమును కోల్పోయి అడవులను అల్లాడుతున్న మా అత్తమ నేత్ర దృష్టి నొసంగి తిని రాజ్యప్రాప్తి సంభవించి తిని పొమ్ము. ఏమి మరలకు వచ్చింది. సావిత్రి ఎంత చెప్పినా నీ పొంతము వెడక వెనుమంట వచ్చుంటివి. ఏమనుచున్నావు? చెప్పిన ఎనవో చెముడాగ్యముడ పట్టిన పంతము విడువవుగా. చెప్పిన ఎనవో చెముడాగ్యముడ పట్టిన పంతము విడువవుగా. ఎవడనుకుంటివి ఏమనుకుంటివి? చెవుడనుకుంటివి ఏమనుకుంటివి? ఎముండను పాలదరుండను కాసుముండను పో వేల పొమ్మికన్ నా జంట రావలదు రాతగదు పో వేల పొమ్మికన్. ఎంత ప్రయత్నించిన మరొక వచ్చినది. మరి యొక్క వరంబును సంగి లాలించి ఉచ్చగించి ఆరాధించి ఎడలించుకుందాను. సావిత్రి అఫలవన్న ఆధర్మమున ఒక్క వరంబున సంఘాన్ని నిశ్చయించింది. అదియును నీ ప్రతి ప్రాణము దక్క కోరుకొని వచ్చిన ప్రభు. ప్రభు చిరకాలం నుండి సంతానము చూసి సంతసించవలనని బహు కోరిక ఉన్నది. ప్రచోదించి తిని పొమ్ము. ఏమి ఇంకెక్కడికి పొమ్ము? ఏమి నువ్వు వరములకు భంగము అవటం లేదు కదా యమధర్మరాజా? అమరులెటులైన సంతానముందవచ్చు. మనుజ జన్మజందు మగడులేక మనుజ జన్మనందు మగడులేక పుత్ర సంతానమే రీతి పొందగలదు. తమకు తెలియని ధర్మమే తమకు తెలియని ధర్మమే ధర్మరాజా. సావిత్రి నీ ప్రతి భక్తికిను నీ శక్తికి సంతోషించి నీ భర్తను కూడా సజీవం చేసింది. నీ చరిత్ర చిరకాలం ముందు చిరస్థ శాస్త్రములతో వర్ధిల్లి సుఖ సంతోషంలో వర్ధిల్దుగా కానీ దీవించుంది పొమ్ము.